కృష్ణ భగవానుడు ఆ 4 వేదాలని మళ్ళీ 4 యోగాలుగా భగవద్గీతలో చెప్తారు. ఆ కృష్ణ భగవానుడు చెప్పిన ఆ 4 యోగాలకి సమగ్రమైనటువంటి అతి సులభమైనటువంటి వ్యాఖ్య చేసిన వారు ఆధునిక యుగంలో స్వామి వివేకానంద. ఆయన అందుకనే అంటారు ఒక మాట, నువ్వు ఒక యోగాన్ని కానీ 2 యోగాలు కానీ 3 యోగాలు కానీ పోనీ 4 యోగాలని నువ్వు సమపాళలో మేళవించి, లేకపోతే నీకు ఒక యోగం మీద ఎక్కువ మక్కువ కలిగితే ఆ యోగాన్ని తీసుకొని ఆత్మజ్ఞానాన్ని పొందటం, అది జీవిత లక్ష్యం అవ్వాలి మనిషికి. రామకృష్ణ పరమహంసులు వారు అంటూ ఉండేవారు, మానవ జీవిత ప్రయోజనం భగవంతుని చేరుకోవటం అని. వివేకానంద స్వామిజీ ఈ 4 యోగాలను సమన్వయం చేస్తూ నీకు నచ్చిన ఒక యోగాన్ని తీసుకుని 2 యోగాలను తీసుకొని 3 యోగాలను తీసుకొని చివరికి భగవంతుని చేరుకో, దానికే నీకు ఈ దేహం వచ్చింది, ఈ దేహాన్ని ఆ దిశగా అంటే ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఉపకరణంగా వాడుకోమని చెప్తారు. సమగ్రంగా స్వామి చేసినటువంటి కార్యాన్ని